జీటీవీ వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజకీయాలను పక్కన పెట్టి 3 రోజుల పాటు కడపలో జరగనున్న దీనిస్తేమా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన దీనిస్తేమా కార్యక్రమం కడప జిల్లా కోపర్తిలో జరగనుంది. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ పాక సురేష్, సుభాన్ బాషా కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దీనిస్తేమా కేవలం కడప జిల్లాకే పరిమితం కాదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మత పెద్దలు, ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో పాల్గొనున్నట్లు తెలిపారు. గత 3 నెలలుగా ఎడతెరిపి లేకుండా సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. तमाम कड़पा शहर के मेरे मुसलमान भाइयों और बहनों से मेरी गुजारिश है, ये अल्लाह ताला का दिया हुआ एक बहुत बड़ा एहसान है हम पर। इस महफिल या इस जमात को यहाँ चलाने के लिए जो ये जमात के बड़ों हैं, उनके दिलों में कड़पे का नाम आना, ये हमारी सबकी खुशनसीबी है। पहले मैं उन सबको, बड़ों को, सबको मैं शुक्रिया अदा करता हूँ। उसी तरह मैं कड़पा शहर के जितने भी नौजवान है, हर एक भी है, जो भी है, आइए शामिल होइए। ये महफिल को, ये जमात को हम कामयाब करने की जरूरत है, ताकि ये छोटा कोई जमात नहीं, ना कोई ये कड़पा शहर का एक गली का नहीं, सारे हिंदुस्तान के हर एक की नजर यहाँ पर है। कहाँ कहाँ से आ रहे हैं, कौन कौन कैसे कैसे दुआ कर रहे हैं, सब एक ही है दुआ है, ताकि सारी उम्मत और सारे हिंदुस्तान में जितने भी कौम है, हर एक कौम भी खुशहाली हो, सबके लिए यहाँ दुआ चलती। मैं मेरे कड़पा शहर के जितने भी तमाम दोस्त हैं, आज हमारे साथ ये महफिल, ये जो जमात चल रहा है, इस कामों के लिए मेरे बड़े भाई, छोटे भाई अमजद भाई आए हैं, और हमारे मेयर साहब, हमारे पाका सुरेश आए, नित्यानंद रेड्डी आए, जमाल भाई है, और उसी तरह बहुत से कारपोरेटर्स आए। इसमें एक ही छोटी मिसाल देखता हूँ कि कड़पा शहर ऐसा शहर है, यहाँ कोई कौम का ये नहीं, इसका मिसाल आज हमारे साथ दोनों हमारे भाई आए, हिंदू भाई हो के आके यहाँ पे खड़कर यहाँ क्या काम चल रहा है, क्या है तो हम करें तो अच्छा बोल के। తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన దీని ఇస్తమా ఈ నెల 23, 24, 25వ తేదీ కడప నగరంలో జరగబోతుంది. మరి ఈ ఇస్తమాకు సంబంధించి ఏర్పాట్ల విషయమై మరి నేను, మరి కడప నగర మేయర్ పాకా సురేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మరి ఇంకొక డిప్యూటీ మేయర్ జమాల్ వలీ గారు, మరి మన స్థానిక కార్పొరేటర్లు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఇస్తిమా జరుగుతున్న ఈ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరితో కలవడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్ల విషయమై వాళ్లతో కులంకుశంగా చర్చించడం జరిగింది. నిజంగా ఒక అదృష్టం, ఈరోజు కడప నగరంలో ఇంత పెద్ద స్థాయిలో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దీని ఇస్తమా ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడము, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 3 మాసాలుగా ఏర్పాట్లు నిరంతరాయంగా రాత్రింపౌళ్ళు ఇక్కడ సంబంధించిన పెద్దలందరూ కూడా పర్యవేక్షిస్తూ మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది మరి ముస్లిం సోదరులు మరి వస్తారని ఒక ఉద్దేశంతో మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ దిశలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి సుమారుగా 80-90% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. మరి మిగతా పనులు కూడా మరి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మరి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఆ దిశలోనే మరి మనల్ని కూడా కోరడం జరిగింది, మరి మన నగర మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో మరి వస్తారు కాబట్టి ఈ ఇస్తమాకు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, మరి అదేవిధంగా తమిళనాడు నుంచి వస్తారు, మరి ఆంధ్ర నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. కాబట్టి మరి దానికి సంబంధించిన శానిటేషన్స్ కు సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది.
పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత నాయకుడు మండా సాల్మన్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆదేశాల మేరకు శనివారం దర్గా సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ అభిమాని అయిన దళిత నాయకుడు సాల్మన్ ను తెలుగుదేశం పార్టీకి చెందిన గుండాలు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దళితులపై జరుగుతున్న దాడులకు నిదర్శనమని ఆరోపించారు. సాలమోన్ అనే అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ, సాలమోన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి అభిమాని. ఒక విషయం మీకు తెలుసును, చంద్రబాబు నాయుడుకు దళితులంటే ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఇది అందరికీ తెలిసిన ఒక విషయం. ఒక వ్యక్తి ఒకే ఒక రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమాని కావున ఆయన ఊరు వదిలి బయట కూర్చున్నా ఊరికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఊరికి వచ్చావని ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అతన్ని బహిరంగంగా చంపి పారేశారు. ఒకే ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, దళితులంటే నీకు అంత ఈనం కాదు, నీకు తొందరలే ఒక రోజు వస్తూ ఉంది, దాన్ని కాపాడుకునేదానికి కూడా నువ్వు ట్రై చేయి. ఇంకొక విషయం చెప్తా, దళితులు ముస్లిం అంటే అసలు నచ్చదు చంద్రబాబు నాయుడు. కావాలంటే పత్రిక వాళ్ళు నీకే తెలుసు, నీకే దాని గురించి తెలుసు, ఆయన ఎంతో మాత్రం హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు తెలుసును. ఇంకా 3 సంవత్సరాలు ఈ కూటమి ఇట్లే జరిగితే ముస్లిం, క్రిస్టియన్, దళితులు 100% బతుకురు. ఒక క్రిస్టియన్ ఒక మొబైల్లో పోతా ఉంటే ఒక బస్సులో నిలబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు కొట్టి వాళ్ళ అందరగొందరం చేసి పారేశారు. ఇది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఇంట్లో జరగదు, కొన్ని రోజులే జరుగుతుంది, ఇంకా 3 ఏళ్లే నీ బాణం జరుగుతుంది. కాబట్టి దళితుల పైన నువ్వు అడ్డుకున్నావనుకో, మేము నిన్న అడ్డుకున్న రోజు సమయంలో వస్తా ఉందండి, నీకు హెచ్చరిస్తున్నాను. మీద మాదిగ ఇళ్ళ మీద కొంతమంది కాపు నాయకులు, జనసేన వాళ్ళు అందరూ కలిసి డ్రోన్లు ఎగరేస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిత్వంలో మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, ఎవరికి కానీ స్వేచ్ఛ, స్వాతంత్రం లేదా? అయ్యా, మీరు పుట్టక ముందు నుంచే భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క మనిషికి, జీవరాశికి, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రము, ఎక్కడ కావాలంటే మాట్లాడే అధికారము అన్నీ ఇచ్చాడు. ముఖ్యంగా దళితులకి మా నాయకుడు అంబేద్కర్ గారు ఆనాడు 1980లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరుగుతుంటే దాన్ని పార్లమెంటులో బిల్లుగా ప్రవేశపెట్టి మా అందరికీ అండగా మేము కూడా సమాజంలో ఎక్కడికైనా తిరగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, మాకు వాక్ స్వాతంత్రం ఉందని మా నాయకుడు మాకు అందరికీ మార్గదర్శకంగా ముందుండి నిలబడి ఆయన చేశారు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అయ్యా, ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ప్రతి ఒక్క పార్టీలోనూ దళితులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీస్ అందరూ ఉన్నారు. అయ్యా, మీ అధికార పార్టీలో, కూటమిలో కూడా ఉన్నారు కదా, మీ అందరికీ పంచేంద్రియాలు పనిచేయడం లేదా? దళితుల మీద అక్కడ అంతంత మానహోమాలు, అంతమంది కొడుతుంటే, తిడుతుంటే, చంపుతుంటే కూడా మీకేం పంచేంద్రియాలు పనిచేయడం లేదా? కళ్ళుంటే కళ్ళు కనపడటం లేదా? మాటలు రావడం లేదు, చెవులు వినపడటం లేదా? ఏం కనపడటం లేదా? అధికారం శాశ్వతం కాదు, అధికారం అనేది శాశ్వతం కాదు. అయ్యా, పోలీస్ వ్యవస్థను ఒక్కటి అడుగుతున్నా, మీరు పౌరులను కాపాడటానికి ఉన్నారా, లేకపోతే అధికారం ఉన్న వాళ్ళకు మాత్రమే పనిచేయడానికి ఉన్నారా? మీరు తీసుకున్న జీతాలు మేము కూడా ట్యాక్స్ పేయర్స్మే. ప్రతి ఒక్క పార్టీ వాడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ట్యాక్స్ పేయర్స్మే. మేము కట్టిన ట్యాక్సులతోనే ఈ దేశం నడుస్తుంది. ఈ దేశంలో మీరు జీతాలు తీసుకుంటున్నది మా డబ్బులతోనే. మీరు మా అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక పక్క మాట్లాడుతున్నారు, ఒక పక్కే చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఎంతో మంది అర్హులం ఉన్నాం. రాసినటువంటి రెడ్ బుక్ ని అమలు
చేస్తూ రాష్ట్రాన్ని ఈ విధంగా దళిత వ్యతిరేకంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రభుత్వ హత్యలను ఆపి పోలీసు వారికి తగిన హెచ్చరికలు, వాళ్ళకి ఏ విధంగా ప్రజలతో నడుచుకోవాలా అన్నది పోలీసు వారికి వారు హోంమంత్రి ద్వారా విన్నవించి వారిని ప్రజల్ని మంచిగా సుపరిపాలన దిశగా ఇకనైనా అడిగిస్తారు అని అనుకుంటున్నాము. మరి దళితులందరూ కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దళిత సంఘాలందరూ కూడా ఈ హత్య వైపు ఒకసారి చూడాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ విధంగా హత్యలు చేసుకుంటూ పోతే ప్రజలు ఏ విధంగా ఉండాలో రాష్ట్రంలో దళిత సంఘాలందరూ కూడా ఒకసారి ఆలోచించి అందరూ మంచి నిర్ణయం తీసుకొని సాల్మన్ గారి కుటుంబానికి కనీసం ఈ ప్రభుత్వం దగ్గరుండి చేయించిన ఈ హత్యకి ప్రభుత్వ పరంగా కనీసం వారి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకుందామన్న ఒక చిన్న ఇది కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. సాల్మన్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈ హత్యకి బాధితులైన బాధ్యత వహిస్తూ సిఐ, ఎస్ఐ సస్పెండ్ వారిద్దరూ వాళ్లే వెనక్కి రావాలి. వారు వెనక్కి రాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేసి పక్క నుంచి జరిగినటువంటి సాల్మన్ గారి హత్యకి సమాధానం చెప్పవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. రాయలసీమ సమగ్ర అభివృద్ధికి కీలకమైన కడప, రాయచోటియ, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కడప జిల్లా వేంపల్లిలో ఈ వ్యాఖ్యలు చేశారు. రైల్వే బడ్జెట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే లైన్ను మంజూరు చేయడం జరిగింది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రం భరించే విధంగా మంజూరు చేయడం జరిగింది. మొత్తము పొడవు 255.40 కిలోమీటర్లు. అందులో ఆంధ్రప్రదేశ్లో 200 కిలోమీటర్లు, కర్ణాటకలో 50.40 కిలోమీటర్లు. మొత్తం దీని ఎస్టిమేట్ 2008-9 లెక్కల ప్రకారంగా 3,038 కోట్ల రూపాయలు. 2010 సెప్టెంబర్ మాసంలో ఆనాటి రైల్వే మంత్రి మునియప్పన్ గారు శంకుస్థాపన కూడా చేశారు. ఇది 4 దశల్లో పూర్తి కావాలి. మొదటి దశ కడప నుండి పెళ్లిమరి వరకు, రెండవ దశ పెళ్లిమరి నుండి మదనపల్లి వరకు వయా రాయచోటి, మూడవ దశ మదనపల్లి నుండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ముల్బాగల్ వరకు, నాలుగవ దశ ముల్బాగల్ నుండి కోలార్ వరకు. ఇందులో మొదటి దశ పూర్తయింది. కడప నుండి పెళ్లిమరి వరకు 21.80 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తయింది. మొత్తం 351 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 132.39 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ ఈ పనిని స్టాప్ చేసింది. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి 2021 జూన్ 17వ తారీఖున ఈ ప్రాజెక్టే మాకు అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కనీసము చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమైనా దీన్ని పట్టించుకుంటుందంటే ఈ కూటమి పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు. దాని గురించి ఆలోచించడమే లేదు. మళ్ళీ పైకేమో రాయలసీమను అటు చేస్తాం ఇటు చేస్తామని చెప్పేసి కోతలు మాత్రం కోస్తూ ఉంటారు. ఆల్రెడీ మంజూరైన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా నిలిచిపోయిన దాని గురించి పట్టించుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నారు.
సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకల్లో భాగంగా పులివెందుల పట్టణంలో టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రాండ్ ఈవెంట్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలోని కృష్ణ మందిరం ఎదురుగా గల స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు దీపు, రితిక, ఫోక్ సింగర్స్ జానులిరి, లక్ష్మి తదితరులు లైవ్ షోలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాగే టీవీ షోలలో అదరగొట్టిన డీ డాన్సర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ తో యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. పాటలు, నృత్యాలు, కేరింతల మధ్య పులివెందుల పట్టణం పండుగ కళతో కళకళలాడింది. చక్రాయపేట మండలంలోని కాలేటివాగు డ్యాం వద్ద శనివారం జలహారతి కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. డ్యాంకు వరద నీళ్లు చేరుతున్న తరుణంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఏకరాకు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాలేటివాగు డ్యాం నిండటంతో రైతాంగానికి మేలు జరుగుతుందని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత ముఖ్యంగా మీరంతా ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ కాలేటివాగు కూడా సమృద్ధిగా, అంటే మేము ఇంకా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఆ లోపల తర్వాత మొత్తం చెరువు అంతా కూడా నిండే పరిస్థితుంది. ఇక్కడ ప్రజలు, తర్వాత రైతులు అందరి కోరిక మేరకు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అంతకుముందు ఈ చెరువు కింద ఏదైతే మామూలుగా పంటలు పండిస్తూ ఉన్నారో కాలువల ద్వారా, ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు కొన్ని బూడిపోయి తర్వాత కంప చెట్లు అంతా ఉన్నాయి. ఆ వర్క్ కూడా ఒక వారంలోనే ప్రొసీడింగ్ ఇప్పించి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఏ ఏ పంటలకైతే ముందు పోతున్నాయో ఆ రకంగా పంటలకు, తర్వాత అలాగే అద్దాలమర్రి, చెరుకోనపల్లి వరకు కూడా దీని కింద ఒక 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు నింపే కార్యక్రమానికి ఏమేమి ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా వర్క్స్ ద్వారా మేము చేసి ఒక వారం లోపలనే తర్వాత ప్రొసీడింగ్ ఇప్పించి, గతంలో కాలేటివాగు నిండితే ఏ రకంగా ప్రజలు సంతోషంగా వాళ్ళ భూములు అన్ని పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే ఫస్ట్ ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇవ్వాలని పులివెందుల మండలంలో అక్కడ కొంత లీకేజ్ ద్వారా వాటర్ వస్తుందని అక్కడ రైతులు ఐడెంటిఫై చేస్తే దాన్ని మనము సిస్టమేటిక్గా చేసి ఆ చెరువు నింపొచ్చని మేము అక్కడ ఒకటి పైప్ కలవర్ట్ తయారు చేసి ఈరోజు మొత్తం వాస్తవంగా అయితే పులివెందుల ప్రజలు ప్రతి ఇంటికి 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకునే విధానం, అంటే 800 అడుగులు 1000 అడుగులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు 40 అడుగులు 50 అడుగులకు అక్కడ నీళ్ళు వచ్చాయి. అలాగే అందులో భాగంగా అదే హెచ్ఎన్ఎస్ అది కాలువ ద్వారా ఇప్పుడు ఇక్కడ కూడా కాలేటివాగు కూడా ఇదంతా నిండడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడన్నా కొంచెం స్లోగా, ఎందుకంటే అక్కడ లైనింగ్ జరగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం లైనింగ్ కూడా 400 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ లైనింగ్ అనేది జరిగితే తర్వాత వాటర్ కూడా ఫ్లో, అంటే ప్రవాహ వేగం కూడా పెరిగి ఇంత టైం కూడా పట్టదు. ఎప్పుడు శ్రీశైలంలో 1 సంవత్సరం 3 సంవత్సరాలకు 1 సంవత్సరం తర్వాత వరదొచ్చి శ్రీశైలం నిండినా కూడా ఇక్కడ కాలేటివాగు నిండే పరిస్థితి ఉంటుంది. తర్వాత అలాగే ఎర్రగుడి చెరువు కూడా తర్వాత ఇంకా ఫిబ్రవరి 15 వరకు కూడా నీళ్ళు ఇస్తాను. ఎర్రగుడి చెరువు కూడా ఆ తర్వాత నింపే కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఇవన్నీ అంటే నేను అనేది దీనికి వాళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెట్టి జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకొచ్చి ఏదో ఇంకా ఎక్కడికో తీసుకుపోవాలని, అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఇక్కడ ఈ చెరువు నింపాలని కాదు, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికో పుంగనూరుకో ఎక్కడికో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీరు ఏ పని తలపెట్టినా ఓకే, కానీ మధ్యలో ఇంత సింపుల్గా అయిపోయి ఈ పనిని గుర్తించకుండా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకంగా చేయడం, ఇప్పుడు ఇది ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది. మీకు ఎప్పుడు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హంద్రీనీవా ద్వారా కెనాల్కు పోతే ఆ కెనాల్ గల లైనింగ్ అని అంతా పూర్తి అయితే మనకు దాదాపుగా ఎట్లా వస్తుందో ఇంకా ఇంతకన్నా ప్రవాహ వేగం పెరిగి ఇప్పుడన్నా ఒక 60 రోజులు పట్టింది. అదే లైనింగ్ అంతా చేసి ఒక 30 రోజులకే నిండే కార్యక్రమం ఉంటుంది. నాకు తెలిసి ఇంకెప్పుడు కాలేటివాగు చూసేదానికి ఇలానే ఉంటుందని, దీని కింద ఉండే అవి ఏదైతే ఫీల్డ్ ఛానల్స్ చెప్పినామో అది ఒక వారానికే మీకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి కూడా ఇస్తానని చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో టెస్లా కారు ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైంది. అమెరికాకు చెందిన ఖరీదైన టెస్లా కారులో అమలాపురం వచ్చిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు మధ్యలోనే కారును నిలిపివేసి ప్రదర్శనగా ఉంచారు. టెస్లా కారును ప్రత్యక్షంగా చూడటానికి ప్రజలు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా పరిస్థితిని గమనించినప్పటికీ పోలీసులు పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బడా పారిశ్రామికవేత్త కావడంతోనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనలు సమానంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సచివాలయంలోని జేసీ ఛాంబర్లో ముందుగా పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం ఉదయం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ తాను 2019 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినని, తన స్వస్థలం రాజస్థాన్ అని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు చెప్పారు. గతంలో తెనాలి సబ్ కలెక్టర్ గా, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. కొంతకాలం మాతృత్వపు సెలవుల అనంతరం తిరిగి ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన విధులు, బాధ్యతలను 100% నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు. म्यूटेशन रिक्वेस्ट आणि रेज అయిపోయింది కడప జాయింట్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. I'm thankful for this opportunity to Honorable Chief Minister sir, and I'm also looking forward to work under the guidance of District Collector, and I hope to work with utmost sincerity and commitment. Thank you. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం మంత్రి అనిత కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు పూర్ణకుంభంతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనానంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని స్వీకరించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని హోంమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, ఆలయ పీఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, ఏఈఓ దామెర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే తొలి వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిల క్షేత్రంలో పార్వేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పురాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి 33 గ్రామాల ప్రజలను తన కళ్యాణానికి ఆహ్వానిస్తూ పార్వేటకు బయలుదేరడం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 41 రోజుల పాటు సాగనున్న ఈ పార్వేట ఉత్సవాలు భక్తుల్లో భక్తి పారవస్యాన్ని నింపుతూ అహోబిల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక వైభవంతో ముంచెత్తున్నాయి.
त्रयक्षं त्रक्षपिनागजा भयगरान् बिभ्राणमर्कश्चलिं क्षत्रीभूतबलं లక్ష్మీ నృసింహం భజే. అనవాయిక ప్రకారం 650 సంవత్సరం నుంచి గ్రామే గ్రామే చ గత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశ అని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ ఉత్తరాయణ పుణ్యకాలం అవతరించిన వెంటనే స్వామివారు 40 రోజుల పాటు 33 గ్రామాలు భక్తుల్ని రక్షించే ఉద్దేశంతో, అదే కాకుండా వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి భక్తులందరినీ ఆహ్వానించినట్టు ఈ యొక్క పార్వేట ఉత్సవం అతి అత్యద్భుతంగా ఈ అహోబిల క్షేత్రంలో, ఎగువ అహోబిల క్షేత్రం నృసింహస్వామి వారు, దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు ఉభయదేవి వారితో ఇక్కడి నుంచి స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్ళి ఏ రోజు దేవుడు ఏ గ్రామంలో వెళ్తారో ఆ రోజు అక్కడ సంక్రాంతి మహోత్సవం జరిపినట్టు ఈ ఒక్క అనవాయితీ ప్రకారం ఈ రోజు మకర సంక్రమణం కనుమ పండుగ రోజు ఈ ఒక్క ఉత్సవం జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకున్న వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాద్ అత్యంత వైభవాది శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. బాపట్ల జిల్లా చీరాల పట్టణాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం నుంచి కొనసాగుతున్న మంచు ప్రభావంతో మొత్తం మంచు దుప్పటిలో మునిగినట్టుగా కనిపిస్తోంది. సూర్యోదయం అయినప్పటికీ రోడ్లు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు చలి, మంచుగాలితో వణికిపోతున్నారు. వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం దేవిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. బోరుబావి కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకు క్రిమిసంహారక మందు పిచికారీ చేసిన రైతులు ఖాళీ డబ్బాలను గుంతలో ఉన్న నీటితో శుభ్రం చేయడంతో ఆ నీరు కలుషితమైంది. అదే నీటిని గొర్రెల పెంపకందారుడు కొత్తపల్లి మారన్న తెలియకుండానే తన గొర్రెలకు తాగించాడు. పురుగుల మందు కలిసిన నీరు తాగిన 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 20 గొర్రెలు ప్రాణాలతో కొట్టుమిట్టాలాడుతున్నాయి. సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ చిన్నరాయుడు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుకోని ప్రమాదంతో గొర్రెలు మృతి చెందడంతో గొర్రెల పెంపకందారుడు మారన్న లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యావత్తు మానవాళి శ్రేయస్సు కోసం సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా పవిత్ర క్షేత్రాలలో దువా చేయాలని వికాస్ సంస్థల అధినేత సుభాన్ బాషా సీనియర్ రిపోర్టర్ జిలానీ బాషాను కోరారు. వికాస్ సంస్థల అధినేత సుభాన్ బాషా ఆధ్వర్యంలో సీనియర్ రిపోర్టర్ అల్హజ్ షేక్ జిలానీ బాషా ఉమ్రా యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా కడప నగరంలోని గుంతబజారు సర్కిల్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ మక్కా, మదీనా పవిత్ర క్షేత్రాలకు వెళ్లే అవకాశం కలగడం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. అల్లాహ్ దయ వల్ల ప్రతి ముస్లిం సోదరులకు హజ్ మరియు ఉమ్రా యాత్ర చేసే భాగ్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే కుల మతాలకు అతీతంగా యావత్తు భారతదేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. तो ही रहेगा भाई मियां ना समझ लो सभा करता हूं इंशाल्लाह जवाबदार हैं पैसे आने के दायरे हैं अम्मी बाल समझ देना खड़ो बेटे सामने नजीक दूर जाना मिला गांधी तो खड़ो हाथ में गांधी मिली क्या बोला माँ